అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కానీ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నిర్మాతలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్పై విడుదలైన విషయమూ తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా నిర్మాతలకు భారీ ఊరట లభించింది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గత నెల రోజులుగా శ్రీతేజ్ ఆసుపత్రి బెడ్డుపైనే ఉన్నాడు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు కేసు పెట్టడంతో ఈ కేసు కీలకంగా మారింది. అల్లు అర్జున్ కు ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యిలాగా మారింది. ప్రతి విషయంలో వ్యతిరేకంగానే ఉంది. ఇక అల్లు అర్జున్ పై పుష్ప 2 నిర్మాతలపై థియేటర్పై మానవ హక్కుల చట్టంకు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పుష్ప 2 నిర్మాతలకు బన్నీకి ఊరట లభించింది. ఇక ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అలాగే పోలీస్ శాఖకు కూడా షాక్ తగిలింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సంధ్యా థియేటర్ దగ్గర లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలకు ఆదేశించింది. లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్పై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టింది. 4 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని డీసీపీ జితేందర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొన్నారు. మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆ బాలుడు కోలుకుంటున్నట్లు వార్తలు వచ్చినా గత 2 రోజులుగా శ్రీతేజ్ ఆరోగ్యం విషమించిందని ఆక్సిజన్ వెంటిలేటర్లు సపోర్ట్ పై ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కేసులో అల్లు అర్జున్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు? మరోసారి అరెస్ట్ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అల్లు అర్జున్ ఈ కేసు నుంచి ఎప్పటికి బయటపడతారో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక వేణుస్వామి చెప్పినట్లు బన్నీ కొద్ది రోజులు సినిమాలకి దూరంగా ఉంటాడని సమాచారం.